మిథున రాశి వారికి జూలై 10 శుక్రవారం. మరి ఈరోజు ఒక రహస్య హెచ్చరికనే నేను చెప్పుకొచ్చాను. ఖచ్చితంగా మిథున రాశి వారు వినాల్సినటువంటి విషయం. స్త్రీ నోట ఆ మాట వెనక దాగి ఉన్నటువంటి మిస్టరీ ఏంటో ఈ వీడియోలో మీకైతే చెప్తాను. మనం కొన్ని మాటలు మిథున రాశి వారికి వినడానికి చాలా సాదాసీదాగా ఉంటాయి. కానీ వాటిని గనుక నిర్లక్ష్యం చేస్తే అవి మన జీవితాన్నే తలకిందులు చేసేటువంటి మహా తుఫానులాగా మారతాయని మీకు తెలుసా? మిథున రాశి వారు రాబోయేటువంటి జూలై 10 శుక్రవారం నాడు సరిగ్గా అలాంటిది ఒక అగ్ని పరీక్ష ఎదురు కాబోతుంది. ఈరోజు మీకు జీవితంలోనే ఉన్న లేదా మీ ముందుకి వచ్చినటువంటి ఒక స్త్రీ చాలా క్యాజువల్‌గా ఒక చిన్న మాట చెప్తుంది. అది విన్నప్పుడు మీరు దాన్ని ఒక సాదాసీదా ముచ్చటగా భావించి లైట్ తీసుకునే ప్రమాదం ఉంది. కానీ ఆగండి మిత్రమా, ఆమె చెప్పేటువంటి ఈ చిన్న మాట గనుక మీరు తేలికగా తీసుకుంటే రాబోయే రోజుల్లో మీరు తీవ్రమైనటువంటి పశ్చాత్తాపంతో కుంగిపోవడం ఖాయం. ఎందుకంటే అసలు ఆమె ఎవరు? ఆ స్త్రీ. ఆ సు ఈ యొక్క స్త్రీ చెప్పేటువంటి మాట మీకు ఏ విధంగా ఉంటుంది? మరి ఈ యొక్క 10వ తారీఖున శుక్రవారం నాడు సరిగ్గా అలాంటి అగ్ని పరీక్ష మీకెందుకు రాబోతుంది అనేది ఈ వీడియోలో క్లారిటీగా తెలుసుకుందాం. ఈ వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూస్తారని, చివరి వరకు చూడాలని, ఎందుకంటే కాలం మీ ముందుకు తెస్తున్న ఒక లైఫ్ చేంజింగ్ అలర్ట్ ఇప్పుడు బట్టబయలు కాబోతుంది. సో, మిథున రాశి మిథున రాశి మృగశిర నక్షత్రం 3, 4 పాదాల్లో జన్మించిన వారు మరియు ఆరుద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు. మరి అలాగే పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాలలో జన్మించిన వారు మాత్రమే మనకి మిథున రాశి కిందకైతే వస్తారు. మిథున రాశి రాశి చక్రాల్లోనే 3వ రాశి. అయినప్పటికీ మిథున రాశి వారు ఎప్పుడూ కూడా చాలా చాకచక్యంగా, తెలివితేటలతోటి వారికి ప్రధాన లక్షణం అమితమైనటువంటి మేధోశక్తి వీరికి ఎప్పుడూ కూడా ఉంటుంది. మరి ఎప్పుడూ ఏదో ఒక ఆలోచనలతో బిజీగా ఉంటారు. వీరి మైండ్ ఎప్పుడూ కూడా చాలా సూపర్ ఫాస్ట్‌గా రన్ అవుతుంది. ఎవరినైనా మీ దగ్గరకు వచ్చి ఏదైనా విషయం చెప్తుంటే, ఇదంతా నాకు ముందే తెలుసులే అని ఒక ఓవర్ కాన్ఫిడెన్స్‌తో కూడా అవతలి వారి మాటలను పూర్తి కాకముందే కట్ చేసి అలవాటుగా కొంచెం మీలో ఎక్కువగా ఉందని నా ఉద్దేశం. అంటే అన్ని విషయాలు తెలియడం మంచిదే. కానీ ఎదుటివాడు చెప్పే విషయాన్ని మనం ఏ విధంగా మలుచుకోవాలి? మరి ఏ విధంగా మనం ఆలోచించుకోవాలనేది కూడా ఒకటికి 2 సార్లు ఆలోచించుకోవటం ఉత్తమమైనటువంటి పని అని నా ఉద్దేశం. మరి ముఖ్యంగా మీ చుట్టూ ఉండేటువంటి స్త్రీలు, ముఖ్యంగా మీ తల్లిగారు కావచ్చు, భార్య కావచ్చు, సోదరి కావచ్చు, లేదా మీరు ప్రేమించినటువంటి స్త్రీ కావచ్చు, లేదా మీరు ఇష్టపడుతున్నటువంటి అభిమాన వ్యక్తి కావచ్చు, ఆఫీసులో కొలీగ్ కావచ్చు. ఎవరైనా కానీ మరి ముఖ్యంగా మన జీవితంలోనే ఒక ముఖ్యమైనటువంటి అవకాశాల్లోకి తీసుకొస్తుంటారు. వారి సలహాలు చాలా లౌక్యంగా వింటూనే ప్రాక్టికల్‌గా వాళ్ళని పక్కన పెట్టేస్తుంటారు. కానీ మీకు ఉన్నటువంటి అతిపెద్ద మైనస్ ఏంటంటే మిత్రమా, మీకు ప్రత్యేకంగా అన్ని విషయాలు తెలుసు అనుకోవడం మీ పొరపాటు. తెలిస్తే మంచిదే. కానీ అన్ని విషయాలు మీకు తెలియవని మీరు గమనించాలి. ఎందుకంటే ప్రతి విషయంలోనూ కూడా మీ మాటే కానీ, మీ ఆలోచనే గానీ, మీ కెరియరే గానీ పూర్తిగా అర్థం లేనటువంటి అయోమయ పరిస్థితులలో కూడా వెళ్తూ ఉంటుంది. దానివలనే మీరు ఒక్కొక్కసారి పూర్తిగా మీకు తెలియనటువంటి ఒక ఆలోచనలు, తెలియనటువంటి ఒక బాధలో వెళ్తూ ఉంటారు. మరి అతి ముఖ్యంగా నేను చెప్పబోయేటువంటి విషయం ఏంటంటే, ఈ రోజున కలిగేటువంటి అవకాశాలు గానీ, కలిగేటువంటి మార్పులు గానీ ఎప్పుడూ కూడా మనకి అత్యున్నతమైనటువంటి స్థాయిలోకి తీసుకువెళ్తూనే ఉంటాయి. అందుకే
మరి ముఖ్యంగా ఈ జూలై 10న శుక్రవారం నాడు చెప్పేటువంటి ఆ స్త్రీ చెప్పే మాట వెనక అసలు స్కెచ్ ఏంటో చాలా డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. ఈ రోజు మధ్యాహ్నం సమయం దాటిన తర్వాత నుంచి కూడా వాతావరణంలో ఒక తెలియనటువంటి తీవ్రత మొదలవుతుంది. మొదట శుక్రవారానికి మీ రాస్యాధిపతి అయినటువంటి బుధుడు, మరి ముఖ్యంగా మీ స్త్రీల ద్వారా లభించేటువంటి సమాచారం మీ జీవితాన్ని శాసించేలా కూడా మారుతుంది. ఆమె సాధారణంగా ఒక ఫోన్ కాల్ ద్వారానో, లేదా ఇంట్లో కూర్చొని చేసేటువంటి ఒక విషయాల ద్వారానో, ఒక చిన్న మాట ముందే మీ ముందుకి ఉంచుతుంది. అయితే ఒక చిన్న మాట ఆమె చెప్పేటువంటి మాట ఎలాంటిదై ఉంటుందంటే, దీనికి అనేక రకాలమైనటువంటి వివిధ కోణాల్లో మనం చూద్దాం. ముఖ్యంగా ఆర్థిక మరియు నమ్మక ద్రోహ కోణం. అంటే మిథున రాశి వారు అంటే నువ్వు ఆ వ్యక్తిని అంతగా నమ్మకు. ఆమె లేదా అతడు నీ వెనుక ఏదో రాజకీయం నడుపుతున్నారు అని గాని, లేదా నువ్వు పెట్టుకో పెట్టబో పెట్టబోయే ఆ పెట్టుబడి ఇప్పుడు వద్దు. కొద్దిగా ఆగు అని ఆమె స్పష్టంగా చెప్తుంది. ఎన్నాళ్ళు మీరు గుడ్డిగా నమ్మిన ఒక పార్ట్నర్ లేదా ఒక స్నేహితుడు అసలు రంగు ఈమె ఒక చిన్న క్లూ ద్వారా మీ కళ్ళ ముందు పెడుతుంది. ఒకవేళ మీరు ఆమె మాటను తేలికగా తీసుకొని ఆ రోజు ఆ డీల్స్‌ని లాక్ చేస్తే రాబోయేటువంటి మీ చేతుల్లో ఉన్నటువంటి డబ్బు మొత్తం కరిగిపోవడం ఖాయం. సో, ఇది మొదటిది. ఇక రెండో విషయానికొస్తే కెరియర్, అలాగే లీగల్ కోణం. ఆఫీసులో లేదా మీ బిజినెస్‌లలో మీరు సైన్ చేయబోయేటువంటి ఒక డాక్యుమెంట్ గురించి ఆమె మిమ్మల్ని అలర్ట్ చేస్తుంది. ఒక్కసారిగా ఆ పేపర్‌ని లీ లీగల్‌గా చెక్ చేసుకొని చెప్పడం. ఆ మాటలు మీ మీ ఈగోతో తోసిపుచ్చితే భవిష్యత్తులో మీకు కోర్టుల చుట్టూ, లీగల్ వివాదాల చుట్టూ తిరగాల్సినటువంటి అవకాశాలున్నాయని, భయంకరమైనటువంటి పరిస్థితి రావచ్చని ఆమె మీకు చెప్తది. ఆ క్షణంలో మిథున రాశి వారికి కలిగేటువంటి ఆశ్చర్యం, సందిగ్ధం అంతా ఇంతా కాదు. ఎందుకంటే మీకు తెలియనటువంటి విషయాలు కూడా ఆమె ద్వారా మీకు ఈరోజు తెలుస్తుంది. ఊరికే భయపెడుతుందని మీ మైండ్ దాన్ని రిజెక్ట్ చేయడానికి చూస్తుంది. అంతేకాదు మీరు పక్కనే ఉంటూ ఒక ద్రోహి ఆమె మాటలు వినకు, నీకు తెలియదు, నువ్వు ముందడుగు వేయి అని నీకు ఓవర్ కాన్ఫిడెన్స్ నూరిపోస్తాడు. ఎందుకంటే ఆ స్త్రీ చెప్పే మాటలు నిజంగా మీరు నమ్మితే వాడి ప్లాన్స్ అన్నీ ఫెయిల్ అయిపోతాయని వాడి భయం. అందుకే చెప్తున్నాను మిత్రమా, ఈరోజు మీ ఈగోని పక్కన పెట్టండి. ఆమె చెప్పే మాటలో చిన్న మాటైనా సరే లూప్ హోల్స్‌ని గమనించండి. అవసరమైతే ఆ ఒక్కరోజు మీ పనులన్నీ హోల్డ్‌లో పెట్టండి. ఎందుకంటే ఆ స్త్రీ నోట వెంట వస్తుందని కేవలం మాట కాదు, మిమ్మల్ని ఒక మహా ప్రమాదం నుండి రక్షించడానికి ఆ భగవంతుడు ఈమెని మీకు పంపిస్తున్నాడు. మరి ఈ సంఘటన ఇప్పుడు జరగడానికి ప్రధాన కారణం ఏంటంటే, మిథున రాశి వారిపైన ప్రభావం. స్త్రీ యొక్క సిక్స్త్ సెన్స్, స్త్రీ సహజంగానే వచ్చే ఆపదలను ముందే పసిగట్టే అంతరంగిక శక్తి ఆమెలో ఉంటుంది. అత్యంత యాక్టివ్‌గా ఉంటుంది. సో, కాలచక్రం ఏం చెప్తుంది? ప్రకృతి మీ నిజాయితీని కాపాడాలని అనుకుంటుంది. అందుకే ఈ స్త్రీ ద్వారా మీకు ఒక తిరుగులేనటువంటి రక్షణ వలయాన్ని కల్పిస్తున్నానని చెప్తుంది. అందుకే ఇలాంటి సమయంలో మీరు ఆమె మాట విని మీరు అలర్ట్ అయితే గలిగితే లాభం అమూల్యమైనది. మీ జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్న ఒక విషసర్పం ఎక్కడ ఎవరో క్లియర్‌గా కూడా మీకు తెలుస్తుంది. కాబట్టి పరిహారానికొస్తే ఈరోజు శుక్రవారం. ఈ శుక్రవారం ఉదయాన్నే దుర్గాదేవి లేదా లక్ష్మీదేవి ఆలయానికి వెళ్లి అమ్మవారిని ఎర్రటి పూలతో సమర్పించండి. సాయంత్రం ఆ మాట విన్న తర్వాత మీ మనసు ప్రశాంతంగా ఉండడానికి ఇంట్లో ఆవు నెయ్యితో దీపం వెలిగించే కనకదార స్తోత్రాన్ని లేదా మహిషాసురమర్దిని స్తోత్రాన్ని పఠించండి. వీలైతే ఈరోజు రాత్రి తెల్లటి ఆవుకి మరి గడ్డిని తినిపించడం మంచిది. అరటిపండు తినిపించడం వల్ల మీపై ఉన్నటువంటి నెగెటివ్ దుష్ట గ్రహ దోషాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. కాబట్టి లోకంలో మనకు తెలియని కంటే కొన్ని మనల్ని ప్రేమించేవారు అంతరాత్మ చెప్పే మాటలు పవర్‌ఫుల్‌గా ఉంటాయని, పనిచేస్తాయని గుర్తుపెట్టుకోవాలి. ఈ జూలై 10 శుక్రవారం నాడు ఆ స్త్రీ రూపంలో మీకు కళ్ళ ముందుకు ఉండబోయేటువంటి హెచ్చరిక అస్సలు లైట్ తీసుకోవద్దు మిత్రమా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయి, షేర్ చేయి, సబ్స్క్రైబ్ చేయి మన ఛానల్. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. స్వస్తి.